ప్రియ స్నేహితులారా, బహుకాలం తరువాత మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మీతో మాట్లాడుకున్నటకు ఈ యొక్క శ్రేష్టమైన సమయమును నాకు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనంలో మనము పఠనం గావించదు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని పని చేయుట అది వారి శాపాగ్నికి కోపాగ్నికి అతార్కాణం. వారిని మనం ప్రేమించితే వారు కూడా మనల్ని ప్రేమిస్తారు. అంత గొప్ప ప్రేమికుడు. మనం ఒకంత ప్రేమిస్తే ఆయన 100 అంతలు మనల్ని ప్రేమిస్తాడు. అంతటి ప్రేమకు రాజు దేవాది దేవుడు యేసు ప్రభువుల వారు. వారి యొక్క కృపను ఒక్కసారి మనము కనికరమును జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుకుందాం స్నేహితులారా. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండెను. ఆయన దోచుకుని వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆయన మన పక్షమున ఉండగా శత్రువు కీడు చేయవలని వచ్చినను అది మేలుకరముగా ఆయన మారుస్తాడు. ఆయన మన పక్షాన ఉండాలి అంటే ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. మరి ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలలో వ్యభిచరించి, చూసారా, ఇతర దేవతలను అంటే విగ్రహములను, పూర్వీకుల విగ్రహాలను పూజిస్తున్నారు. అంటే దాన్ని వ్యభిచరిస్తున్నారు. అంటే రోజుకు ఒక దేవుణ్ణి మనం పూజిస్తాం కదా, అది వ్యభిచారం అని చెప్తున్నారు ప్రభువుల వారు. రక్షకుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, మధ్యవర్తియు ఒక్కడే. మంచి మాట కూడా ఆయన నోట నుంచి వచ్చిన మాట అంతే. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండగా అని ప్రభువు చెప్పుచున్నారు. ప్రైజ్ ది లార్డ్.